మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వాక్యము నేను చదువుతున్నాను. 7వ వాక్యం. 5వ వచనం నుండి కూడా చూడొచ్చు. దూత ఆ స్త్రీని చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లే ఆయన లేచి సజీవుడై ఉన్నాడని ఇక్కడ రాయబడినటువంటి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహజంగా యేసు ప్రభువుని చనిపోయిన వారి వరకే చూస్తున్నారు. ఆయన చనిపోయాడని చూస్తూ ఉన్నాడు. చనిపోయిన వారి వరకే చూస్తే ఇది చాలా తప్పు. లేకపోతే సిలువ వేయబడటం వారికి చూస్తే తప్పు. లేకపోతే ఆయన మరణం వరకే ఆలోచిస్తే పొరపాటు. ఆయన ఒకసారి చూడండి, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. సజీవుడుగా పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడనే విషయం సత్యం ప్రేక్షకులు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన సహోదరులారా, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఆయన్ని మనం సిలువ వరకే చూస్తున్నాం. పునరుద్ధానుడిగా చూడాల్సిన అవసరం ఉంది. పునరుద్ధానుడే లేచినటువంటి క్రీస్తు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. పునరుద్ధానుడైన క్రీస్తు త్వరగా రాబోవచ్చున్నాడు. అది రాకడకు సూచనలో ఎంత చక్కగా తేటగా తెలియపరచబడుతున్నాయో తెలుసా? ఆయన రాకడకు సూచనలో తెగుళ్ళు వస్తాయని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. రాజ్యం మీదకి రాజ్యాలు లెగుస్తాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి. కొన్ని దేశాల్లో కరువు ఎక్కువగా తాండమాడుతుంది. కొన్ని దేశాల్లో జరుగుతుంది ఏంటంటే భయంకరంగా మరణ మృదంగం మ్రోగుచున్నది. అంటే అనేకులు చచ్చిపోతున్నారు. కరువు తాండమాడుతుంది. రాజ్యం మీదకి రాజ్యం, అంటే ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధ రంగానికి సిద్ధపడుతున్నారు. యుద్ధానికి ఇదంతా సూచనలు. ప్రభు తాను సజీవంగా భూమి మీద ఉన్నప్పుడే చెప్పినటువంటి విషయాలు. ఆయన రాకడకు సూచనలను వివరంగా విశేషంగా వివరించినటువంటి ప్రభు యేసుక్రీస్తు. ఆయన నమ్మిన వారు, ఆయన ఆరాధించేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ శాసనాలను, ఆ నిబంధనలను ఖచ్చితంగా వాటిని గమనిస్తారు. ఆయన ప్రవచన వాక్కులను. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడంటే మృత్యుంజయుడయ్యాడు. చనిపోయి ఆ భూమిలో ఆ సమాధిలో 3 రోజులు ఉంచారు. రాయి కూడా మూసివేసి ఉంది. చాలామంది, కొంతమంది సూత్రధారులు, కొంతమంది క్రీస్తు విరోధులు చెప్పే వదంతులు. యేసుక్రీస్తు ఆయన చనిపోలేదు,
సమాధిలోకి వెళ్ళాడు, మామూలుగా పెట్టారు, తర్వాత తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చిన తర్వాత శిష్యులకి చెప్పేసి కాశ్మీర్కు తరలి వెళ్ళాడు అనేటువంటి ఒక వదంతు కూడా ఉంది. అక్కడే ఎవరినో వివాహం చేసుకొని అక్కడ సమాధి ఉందని చెప్పేసి అదొక వదంతు పుట్టించారు కొంతమంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన భయంకరమైనటువంటి మొలలతో కొట్టబడ్డాడు. భయంకరంగా ఒళ్ళంతా చీల్చబడింది. శిరమ మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. కడుపులో బళ్ళెం పోటు దిగింది. ఆ బళ్ళెం పోటు పొడిచినప్పుడు రక్తము నీరు రెండు కారినాయి. అంటే దాని అర్థం ఏంటంటే రక్తము నీరు కారిందంటే చచ్చిపోయినప్పుడే కారుతుందని. ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్, అసలు బ్రతికే అవకాశమే లేదు. ఎలా సాధ్యం ఇది బ్రతకటం? అంటే శిలువ మీద చనిపోలేదని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వదంతులు పలుకుతూ ఉన్నారు. అదొక వదంతు పుట్టిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఆయన చనిపోయినప్పుడు జరిగినటువంటి నగ్న సత్యం ఏంటయ్యా అంటే, మనం గమనిస్తే ఒక మనిషి సిలువ వేయబడితే ఎట్లా ఉంటుంది? చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కడుపులో బెల్లపు పొడి దిగింది, నీరు రక్తం కారిపోయింది, తలలో ఒక 3 అంగుళాల లోతు మేకులు దిగినాయి, భయంకరమైన రక్త తర్పణ చేశారు, కాళ్ళలో మేకులు. ఆ శిలువ మీద అలాగే ఉండిపోవాలి. ఆ పైన ఉన్నటువంటి ఆ గ్రద్దలు, రాబందులు పీక్కొని తింటూ ఉంటాయి. చనిపోయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ వింతంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న రోమా సైనికులు, అక్కడ పర్యవేక్షణలో అది జరగాలి. ఆ మరణం ఆ విధంగా జరిగిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, ఒకవేళ వాళ్ళ డెడ్ బాడీస్ని బంధువులకో లేకపోతే అవి పీక్కొని రాబందులో లేకుంటే ఏమైనా తినేసి వెళ్ళిపోయే పరిస్థితి. యేసుక్రీస్తు శరీరం గురించి ప్రవచనాలు ఉన్నాయి కనుక ఆయన ఎముకల్లో ఒక్కడ కూడా ఎరగదని ప్రవచనం ఉంది. ఎంత కొట్టినా, ఎంత హింసించినా, ఎన్ని చేసినా కానీ ఎముక ఎరగలేదంట. ఇట్ ఈస్ గ్రేట్ అండి, గొప్ప ప్రవచనం అది. కీర్తనకారుడు ఆయన ఎముకల్లో ఒక్కడు కూడా విరగదు అని రాయబడింది. చర్మం మొత్తం నలిగిపోయినా కానీ ఎముక మాత్రం విరగల. ఎముకలు మాత్రం ఎరుగు అని చెప్పేసి ప్రవచనం ఉంది కనుక అది నెరవేర్పు. సో మరి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మానవ శరీర రూపంలోనే ఉన్నారు ప్రభుని, కానీ ఆయన మాట శక్తివంతమైనది, యేసయ్య క్రియ శక్తివంతమైనది. కానీ ఆయన మన వలె రోగమును భరించాడు. ఈరోజు మనకు కూడా సహజంగా జ్వరమో ఏదో ఒకటి బలహీనతలు ఎదురవుతూ ఉండే శరీరపూర్వకంగా. యేసయ్య కూడా మన వలె చెమట కార్చాడు, మన వలె ఏడ్చాడు, మనలాగే తలంచాడు. మనుషులు మంచి గురించి ఎలా తలస్తారో యేసయ్య కూడా అలాగే తలంచారు. మనుషుడు ఏ విధంగా అయితే భోంచేస్తాడో యేసయ్య కూడా భోంచేశారు. మనుషులు ఏ విధంగా పాడుతారో ఇప్పుడు యేసయ్య కూడా పాడి, అంతటా వారు ఒక కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళారు అని రాయబడింది. అంటే యేసయ్యకి కీర్తనలు అంటే ఇష్టం. యేసుప్రభు కూడా కీర్తన పాడారు. క్రైస్తవుల్లో ప్రియమైన సహోదరులారా, మరి అంత భయంకరంగా మరణం పొందినటువంటి యేసుక్రీస్తు ఆ చీలలు ఎలాగా విడిపించుకోగలిగాడు? విడిపించుకున్న తర్వాత ఎలాగా బయటికి రాగలిగాడు? ఇది ఎంతవరకు సమంజసం? అదే వాస్తవం అంటే 100% అవాస్తవమే. ఏంటి అవాస్తవం అనేది? యేసు ప్రభు చనిపోలేదు అనేటువంటి ఆ విషయాన్ని కొంతమంది వక్రానించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాడు. ప్రియ సహోదరులారా, అది మీకు మంచిది కాదు. సత్యాన్ని మీరు అసత్యంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటం అది ఎంత మాత్రం కూడా
మీరు ఎవరైనా కావచ్చు, అది మీకు మంచిది కాదని ఆయన సేవకునిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించాలి, సరే సిలువలో చనిపోలేదని చెప్పేసి ఏదో ఒక వదంతి పుట్టించారు. ఆయన బ్రతికి ఉండగానే, అంటే ఆ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లోపల పెట్టారు. అందరూ ఎవరు లేని టైంలో ఆ యొక్క రాయి ఏదైతే అడ్డం పెట్టారో ఆ రాయిని తీసుకొని ఆయన వచ్చారంట. యేసు ప్రభు లోపల నుండి ఆ రాయిని తొలగించుకొని వచ్చారని ఒక వదంతి పుట్టించారు. అసలు అంత గాయాలతో ఉన్న వ్యక్తి ఎలా నిలబడగలడు? ఎలాగా ఆ రాయిని దరిదాపుగా ఒక 3 టన్నులు ఉన్నటువంటి, ఒక 50 కిలోలు 100 కిలోలు మోయటానికే మనం అలసిపోతాం. మహా అయితే 100 కిలోలు మోయగలరు, లేదంటే కొద్దిగా బాడీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఒక 500 కిలోలు మోయగలరు. అలాంటిది 3 టన్నులు కుడియడంగా ఉన్నటువంటి ఆ బరువుని, ఆ రాయిని తొరలించుకొని ఒక్కడే వెళ్ళిపోయి తన శిష్యులకు కనపడంట, ఏదో చెప్పాడంట, మాయమంత్రం చేశాడంట. ఆ తర్వాత కాశ్మీర్కు వెళ్ళిపోయాడంట, అక్కడ ఆమె వివాహం చేసుకున్నాడంట. మరి ఆ వివాహం చేసుకున్నటువంటి ఆమె ఎవరో మరి మనకు తెలియదు, మరి ఎవరు చెప్పారో మనకు తెలియదు. ఇలాంటి భయంకరమైనటువంటి ఫిలిమ్స్ కూడా కొన్ని తీశారు. యేసు ప్రభువుకు పెళ్ళి అయింది మగ్దలేనతో, మన వాళ్ళు ఆ టైంలో బాగా పోరాడారు. థ్యాంక్ యూ. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించినా, సరే ఎన్ని వదంతులు ఎన్ని బురదలు చల్లాలన్నా కానీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరని యేసయ్య ప్రపంచానికి సవాలు విసిరారు. మహనీయులు చాలామంది భూమి మీద ఉండొచ్చు, మహా వ్యక్తులు, నీతి న్యాయములు జరిగించే మనుషులు ఉండవచ్చు. కొంతమంది మహనీయులుగా కొంతమందిని మనం పరిగణలో తీసుకుంటే మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని గొప్పవాళ్ళని గౌరవించడంలో తప్పులేదు. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ విషయాన్ని మరి ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారనేది ఇక్కడ తలంచాల్సిన విషయం. యేసుక్రీస్తు గొప్పతనాన్ని, యేసుక్రీస్తు శక్తివంతమైన కార్యాలని మనం తక్కువ అంచనా వేయడానికి వీలేదు, అందరితో సమానంగా ఎంచడానికి వీలు. చనిపోయిన వారిని సైతం లేపాడు నా ప్రభు అయిన క్రీస్తు. చనిపోయినటువంటి వారిని లేపినటువంటి వాడు, కుష్ఠరోగిని బాగు చేసినటువంటి వాడు. కుష్ఠరోగిని ఎవరైనా ముట్టగలరా? ఇప్పుడు భయంకరమైన కుష్ఠరోగం కంటే కూడా భయంకరంగా ఉంది ఈ వైరస్, చెప్పండారా? అసలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీడికి ఏదైనా రోగం వచ్చిందని చెప్పేసి వాడు దూరంగా వెళుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే గ్రామాల్లో, మా గ్రామంలో కూడా ఇది జరిగింది. ఎవడైనా దగ్గడంటే చాలు ఫినిష్. దగ్గితే వాడు ఏదో సహజమైన దగ్గు వచ్చి ఉంటుంది, ఆ దగ్గు వచ్చినా కూడా దాన్ని అదొక విధంగా షో చేసి ఆ గ్రామం మొత్తం కూడా ఆ వ్యక్తిని బాధపరిచే పరిస్థితులు. ఇప్పుడు ఈ సహోదరులారా, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం వారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వైద్యులు ఉన్నారు, వారు ఖచ్చితంగా వాటిని గ్రహించగలుగుతారు. గ్రహించి వారు చేయాల్సినవి చేస్తారు, మంచిదే. కానీ మంచిగా ఉన్నవాడిని కూడా ఏదో రోగం వచ్చిన వాడిని విచారంగా చూడటం అనేది, అదొక రకంగా చూడటం అనేది అది అమానుష్యం, మానవత్వానికి అది మచ్చని తలంచారు. ఇదే సందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు తంటాల మారని చెప్పేసి ఉన్నారు. కొంతమంది తంటాల మారులు ఉంటారు, కొంతమంది వదంతులు కల్పించేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం లేకపోయినా కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అలాగే చేయకూడదు. నీకు నిజం తెలిసి నిక్కచ్చిగా నీకు తెలిస్తే ఆ వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. మరి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు దగ్గరకి ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు యేసు ప్రభు సమీపిస్తున్నాడు, ఆ కుష్ఠరోగి దగ్గరికి వస్తున్నాడు. యేసు ప్రభువుని చూసి, అయా వద్దు, ఈ పాడు రోగం నీకు అంటుతుందేమనయ్యా అని భయపడుతూ, నన్ను ఎవరూ ప్రేమించలేదయ్యా, నన్ను ఎవరు ఆదరించలేదయ్యా, నాకెవరు నన్ను దగ్గరకు వచ్చి ఆదరించిన వాళ్ళు లేరయ్యా, నాకు ఎవరైనా ఆహారం పెట్టాలన్నా రొట్టె కానీ ఏదన్నా ఇవ్వాలంటే దూరం విసిరివేసేవాళ్ళయ్యా, అది తీసుకొని ఏదో ఎక్కడ పడిపోయిన వాటిని తీసుకొని తింటూ జీవించేటువంటి బ్రతుకులయ్యా, నువ్వేంటి నన్ను సమీపిస్తున్నావు? ఈ కుష్ఠరోగం భయంకరమైనది, ఈ పాడు రోగం అని చెప్పేసి నన్ను ముట్టొద్దు ప్రభా అని చెప్పేసి వేడుకుంటున్నా కానీ యేసయ్య వచ్చి ఆ వ్యక్తిని ముట్టాడు.
బా ఎంత స్వస్థత కరుడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. స్వస్థపరచు దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మార్తతో అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? 25వ వచనం నేను చదువుతున్నాను. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. అందుకు యేసు అంటున్నాడు, పునరుద్ధానమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగెను. పునరుద్ధానాన్ని నేనే, రిజరెక్షన్. పునరుద్ధానము ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువే పునరుద్ధానం. కొంతమంది పునరుద్ధానం లేదనేటువంటి వాళ్ళు ఉంటారు. అసలు ఏ పునరుద్ధానం ఉందో ఏముందో కొంతమంది తెలియని మనుషులు ఉంటారు. అసలు పునరుద్ధానం అంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పునరుద్ధానం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. అసలు పునరుద్ధానం అనే మాటకి అర్థం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. పునరుత్థానుడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు అనేది దాని అర్థం. లేచి సజీవుడిగా నిలిచిన వాడు మరలా చావడని అర్థం. యేసుక్రీస్తు అంటున్నాడు అదే మాట. లాజరు చనిపోయినప్పుడు మార్తతో అంటున్నాడు, పునరుద్ధానము ఉన్నదన్న సంగతి తెలుసా నాకు అని అంటుంది. ఆమెకు కాస్త తెలుసు. చనిపోయాడు కదయ్యా, అప్పుడు లేపుతామని తెలుసులే. ఎప్పుడు యేసయ్యను మరలా సెకండ్ కమింగ్ వస్తామన్న సంగతి తెలుసు మాకు, అప్పుడు లేపుతామని చెప్పేసి కొద్దిగా దూరం పెడుతుంది. ఇప్పుడే లేపడానికి ప్రభు సిద్ధంగా ఉంటే, పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే అని ప్రభు చెప్తూ ఉంటే, అమ్మ నీ ప్రాణాలకి, బ్రదర్స్, నీ ప్రాణానికి, నీ ప్రాణము నీకు నిత్య జీవం ఇచ్చేది ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు. ఈ మనుషుడు ఎవడు ఇవ్వలేడు. భూమి మీద మహనీయులైన వాళ్ళు కూడా ఎవరు ఇవ్వలేరు. పాస్టర్స్ అస్సలు ఇవ్వలేరు. పునరుద్ధానం ఇచ్చేది ఎవరంటే, మీకు ఇచ్చేది ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే. పాస్టర్స్ వల్ల ఏమవుతుందండి చెప్పండి? దైవసేవకులు కాస్త వాక్యం చెప్తారు, దానిలో ఉన్న ఆంతర్యాన్ని వివరిస్తారే తప్పితే, కానీ క్రియ రూపం చేసేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఇది గమనించాల్సిన విషయం ఉంది. అందుకే పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే. పునరుద్ధానుడి క్రీస్తు ప్రపంచానికి ఒక సవాల్. ఏంటి ఆ సవాల్ అంటే, అసలు ప్రతివానికి భయం. ఏం భయం? ఇప్పుడు కూడా ఈ భయంకరమైన కరోనా వైరస్ రావటం వలన ప్రతివాడికి మరణ భయం పుట్టుకుంది. ఆ క్రైస్తవుల్లో నాకు తెలిసి ఈ మరణ భయం అనేది ఉండదు. చనిపోయినా నా ప్రభు రాజ్యంలో నేను వెళ్ళిపోతాననేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. సంతోషం. అట్లా అని చెప్పేసి మనం దీన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. దేవుని తెగులు వచ్చింది. తెగులు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు గోషేను ప్రాంతంలో ఉండాలి, మీరు బయటికి రావద్దని ప్రభువు చెప్పాడు. అందుకని మనం కూడా బయటికి రాకూడదు. మనం ఉన్న స్థలాల్లోనే, చర్చిలో కానీ ఇలాంటి ఇంట్లో కానీ ఎక్కడ చోట మనం కుటుంబంగా ఇళ్ళలోనే ఉండాలి. ఎక్కువ మందిగా తిరగకూడదు. వస్తే అది ఆ విధంగా వచ్చిందంటే నువ్వు దేవుని ఆజ్ఞలను మీరినట్టే. కొంతమంది సహోదరులు, క్రైస్తవ సహోదరులు, కొంతమంది సాహసపేతమైన కార్యాలు, ఇంకా మేము మాలాంటి భక్తి పనులు ఎవరు లేరు అన్నట్లుగా కొంతమంది సిస్టర్స్, బ్రదర్స్, కొంతమంది మన ప్రియులే, కొంతమంది మేమే మాకు ఏం కాదు అన్నట్లుగా చర్చలు నడిపిస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మన క్రైస్తవులు మనమే చెప్పుకుంటే తీర్పు పొందకుండా ఉంటాం లోకంతో. మనం హెచ్చరించుకోవాలి. 2 లేదా 3, 4 లేదా 5, లేకపోతే ఒక కుటుంబంలో 7 ఉంటే ఆ కుటుంబం వరకే ఉండి ప్రార్థన చేసుకోవడం మంచిది. ఇది దేవుని ఉగ్రతే కానీ మరొకటి కాదు. 100% ప్రతి దైవజనులు చెప్పేటువంటి మాట ఇది. ఎందుకంటే తన సేవకులకి ఏది తెలియపరచకుండా ఉండేవాడు కాదు, ప్రతిదీ తెలియపరుస్తాడు.
ఆయన సంకల్పించింది, ఆయన ఉద్దేశించింది ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ప్రతి దైవజనులు ఇది దేవుని తెగుళ్ళే, లేకపోతే ఇంత ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇళ్లలో కూర్చోబెట్టడం ఏంటి, దేవుని సువార్త సంఘాల్లో ఆరాధనలు ఆగిపోవడం ఏంటి? ప్రియ సహోదరులారా, తలంచండి. పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే. ఈ మరణానికి ఉన్నటువంటి భయాన్ని తీసివేశాడు. క్రైస్తవులు ఎవరు కూడా మరణముల గురించి, అదే ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుని చిత్తం చేసేటువంటి వాళ్ళలో ఈ భయం అనేది ఉండదండి. నిజంగా ఎవరిలోనైనా, బిలీవర్స్ అయినా ఎవరైనా కానీ క్రైస్తవ సహోదరులు. ఎందుకంటే ఒకటే వాళ్ళకి ఏంటంటే, మేము ఇక్కడ కన్ను మూస్తాం, మాకంటూ ఒకటి ఉందనేటువంటి ఒక నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే ఉండరు. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళకు ఒక హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే, మనము నిత్య రాజ్యానికి వెళ్తాము, మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తున్నటువంటి ఒక నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి లాజరు లాజరు చనిపోయిన విషయాన్ని చూసి యేసుప్రభు ఏమన్నాడు తెలుసునా? మన సహోదరుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతను లేపుదాం రండి అని అన్నాడు. తన శిష్యులతో అంటాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటారు బాబు, నిద్రించడం మీద ఆయన చనిపోయాడు కదా అని శిష్యులు కూడా ఒకళ్ళొకళ్ళు చెవులు కొరుక్కొని ఉంటారు. లేపుదాం రండి అని అంటే, సరే ఏం జరిగిందో చూద్దామని శిష్యులు కూడా వెళ్ళారు. అక్కడ వెళితే వాస్తవంగా చనిపోయి 4 రోజులు, 4 days. ఈ 4 రోజుల్లో జరిగింది ఏంటి అంటే, అందరూ దుఃఖంతో, బాధతో, వేదంతో ఉన్నారు. అందరూ ఓదారుస్తూ ఉన్నారు మరియా మార్తల్ని. నిజంగా వాళ్ళకి పెద్ద దిక్కు ఎవరు లేరు. ఉన్న ఒక మగ దిక్కుగా ఉన్న ఒక పిల్లవాడు చనిపోయాడు. చాలా ఆందోళనతో, బాధతో ఉన్నాడు. యేసు ప్రభు కూడా వాళ్ళంటే చాలా ఎక్కువ ఇష్టం. అటుపోయినప్పుడు ఇటు వచ్చినప్పుడు, ఆ బెతనియా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ దారిలో ఎక్కువసార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ ఉండేటువంటి వాడిగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఆ మార్త అంటున్నటువంటి మాట ఏంటంటే, అతను చనిపోయి కంపు కొడతాడయా, అక్కడికి ఎందుకు మనం వెళతాం, నువ్వు ఉన్నడితే ఇక్కడ నా తమ్ముడు చచ్చిపోయాడు కాదు. యేసు ప్రభు అంటాడు, నువ్వు నమ్ముచున్నావా? పునరుద్ధానమును జీవమును నేనే అని నమ్ముచున్నావా? సవాలుగా చెప్పాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, వెళ్ళరా కుమార్ అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి అందరూ చుట్టుముట్టారు. ఎందుకో ఇప్పుడు ఈయనేందో చేస్తాడు, ఎరగదీస్తాడు, పొడుస్తాడు అన్నట్లుగా కొంతమంది చూసే గుంపు ఉంటుంది. యేసుప్రభుని గురించి కూడా తక్కువ అంచనా వేసే గుంపులు ఉంటాయి. కొన్ని గుంపులు, వీళ్ళు బారు పరలోకం, పోయేవాళ్ళని బారేవారు. ప్లీజ్ సహోదరులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాస్త తెలిసినటువంటి వాళ్ళు, విన్నవాళ్ళు. వాళ్ళు ఏమంటారా అంటే, ఆ కుష్ఠరోగిని బాగు చేసిన వ్యక్తిని చేశాడు కదా, ఆ చనిపోయిన వ్యక్తిని లేపాడు కదా, వాళ్ళ కళ్ళు తెరిచాడు కదా, కళ్ళు బాగు చేశాడు కదా, అలా చేసినటువంటి ఈయన ఇది కూడా లేపుతాడేమో చూద్దాం అని చెప్పేసి కొంతమంది విశ్వాసంతో ఉన్నారు. మొత్తానికి ఆ రాయిని, అక్కడున్న యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఆ రాయిని తొలగించారు అందరూ కలిసి. చాలా వెయిట్ ఉంది. ఆ వెయిట్ ఉన్నటువంటి ఆ రాయిని తొలగించగా అంతమంది తొలగించినప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నమాట, లాజరు కమ్ అవుట్ అన్నాడు, బయటికి రా అన్నాడు. లాజరు అనేటువంటి ఒక మాట ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, యేసు ప్రభుకి పునరుద్ధానం ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది. పునరుద్ధానమును నేనే, జీవమును నేను అన్నాడు కనుక ఆయన కానీ ఈ దగ్గరలో ఉన్న సమాధుల్లో ఉన్న వాళ్ళ రాయిని లెగవండానంటే ఒకసారి లేచిపోతారు. అందుకని యేసు ప్రభు అన్నమాట ఏంటంటే, ఒక్క లాజరు అనే పేరు మెన్షన్ చేశాడు. లాజరు కమ్ అవుట్ అన్నాడు, బయటికి రా అన్నాడు. వెంటనే వచ్చాడు. ఆ వస్త్రాలతో చుట్టబడిన వాడై అలా వచ్చి నిలబడ్డాడు. మీరు కట్లు విప్పండి అన్నాడు. కట్లు విప్పాడు. సజీవంగా అతనిని మరియా మార్తలకి, అక్కడున్న ప్రజలకి కనపరిచారు. ఇంత అద్భుతం ఎవరు చేయగలుగుతారు చెప్పండి. ఒకవేళ అవే ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతూ ఉంటే
ప్రజలు ఆటోమేటిక్గా ప్రభు వైపు తిరిగేస్తారు. కొన్ని స్థలాల్లో జరుగుతున్నాయి కొన్ని అద్భుతాలు ప్రభు చేస్తూ ఉన్నాడు అనుకోండి. కొంతమంది బిల్డప్లు ఎక్కువ ఉన్నాయి, మనోళ్ళు చేసే బిల్డప్లు. వాళ్ళు అడిగేవాడు ఎవరు లేడు. ఇప్పుడు బాగా జ్ఞానోదయం అవుతుంది, అడిగేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళని. అదంటే యేసుప్రభు పేరు చెప్తూ ఉంటారు. మేము చచ్చిపోయిన వాళ్ళు లేపాం, అది లేపాం, ఇది లేపాం అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాం. చనిపోయిన వాళ్ళు దేవుడు లేపడని అనట్లేదు. మీరు ఎందుకు పబ్లిసిటీ అవుతారు? క్రీస్తుని పబ్లిసిటీ చేయండి, క్రీస్తు కార్యాన్ని ప్రకటించండి, ప్రభు చేసిన కార్యాన్ని మహింపరచండి. మనుషులుగా మనం దాచబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అన్నమాట, నువ్వు ఈ వాక్యాన్ని తీస్తారు. ఏ కాడికి ఏ వాక్యం? నువ్వు నమ్మిన దేవుని మహిమ చూస్తావు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని ప్రభువు చెప్పాడు కాబట్టి యేసు ప్రభు కంటే కూడా గొప్ప కార్యాలు మనం చేయగలుగుతామని ఆ వాక్యాన్ని పట్టుకొని ఎగురుతూ ఉంటారు. ఎవరు చేస్తారు చెప్పండి? యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చెప్పండి. ఎవరు చేయగలుగుతారు? యేసు ప్రభులాగా నువ్వు చచ్చావా? చనిపోయావా? యేసు ప్రభులాగా తిరిగి లేచావా? నువ్వు గొప్ప కార్యాలు చేయగలవా? ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు చేసినటువంటి అద్భుత ప్రభు చేయగలుగుతావా? సవాల్ రాండి. యేసు ప్రభుతో సరిసమానంగా ఎంచుకోవడానికి హూ ఆర్ యు? నేను ఎంతటి వాడిని అని చెప్పేసి అనాలి. అయ్యా, మేము చేయవలసినవే చేశాము, ఇంకా చాలా చేయవలసినవి చేయలేకపోయాం. ఆయనని దీనులుగా తగ్గించుకోవాలి. కానీ సవాలుగా చెప్తూ ఉంటారు కొంతమంది, ఎరగదీస్తూ ఉంటారు ప్రసంగాల్లో కానీ, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభుతో సరిసమానంగా ఎంచుకోవడానికి వారు అండి. యేసు ప్రభు పిల్లలు మనం, ఆయన కుమారులు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది అందరూ దైవజనులు, పెద్దవాళ్ళు, మరి మీరు ఏ అనుభవాలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ గమనించాల్సినటువంటి విషయం, ఆలోచించాల్సిన విషయం, మన సేవా పరిచర్యలలో మనం ఏం చేస్తున్నాం. మీ అందరికీ 5 తలంతులు ఇచ్చాడండి. అయితే నాకేదో 1-2 తలంతులు ఇచ్చారనుకున్నాం. ఈ 1 తలంతులో నేను నమ్మకంగా ఉండాలి. మీకు ఇచ్చిన దాన్ని పూడ్చిపెట్టకూడదు. ఆ నమ్మకంగా ఉండటమే ఇంపార్టెంట్. కొద్ది సంఘమే వచ్చు, నీకు కొద్ది పరిచర్య ఉండొచ్చు, కొద్దిగా ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన దాసుడా అనే పిలుపు కొరకు మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ప్రతి సేవకులు, ప్రతి దేవుని పిల్లలు. ఆడికి వెళ్ళిన తర్వాత నీకు ఇంత నువ్వు ఎక్కువ చేసావని చెప్పేసి అని కాదు, కానీ నమ్మకంగా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అది దేవుడు చూస్తున్నాడు. సరే, అది నా అంశం కాదు, కానీ కొన్ని విషయాలు మాట్లాడాలని ఆ హృదయ ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నటువంటి మాటలు. యేసు ప్రభు ఈ మరణాన్ని జయించి లేచాడు. దాని అర్థం ఏంటంటే, ఈ మరణంతో భయపడుతున్న ప్రతి వారికి భయాన్ని తొలగించాలని, ఫస్ట్. చావు ఒకటే జీవితం కాదు, చావు తర్వాత అసలైనది ఉందనేది అన్న సత్యాన్ని యేసు ప్రభు నిరూపించాడు. చావు తర్వాత జరిగేటువంటిది ఏంటి, తక్షణ కర్తవ్యం ఏంటి? ఈ ఎముకలో గూడు శరీరం ఇది మట్టిలో కలిసిపోయిన తర్వాత జరిగేది ఏంటి? నెక్స్ట్ డే అసలైనదే స్టార్ట్ అవుతుంది. నీ ఆత్మకి అది నరకమా స్వర్గమా అని తలంచాల్సిన అవసరం ఉంది. భయభ్రాంతులు చేయటం కాదు, కానీ ఉన్న వాస్తవాన్ని మనం వెలుతులకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సరే, లోకస్వార్త 24వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? యేసుక్రీస్తుని చాలామంది వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వెతుకుతూ ఉంటారు? అయితే పాపమును క్షమించుటకు. లోకస్వార్త 24:5 వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా నేను చదువుతాను. 4వ అధ్యాయం 5వ వాక్యం ఏమన్నా తెలిసిన అక్కడ ఇందుని గురించి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు
వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో వెతుకుతున్నారు. యేసుప్రభు మాట మీద ఇంకా నమ్మకం అరాకొర అపనమ్మకాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వారుల్లో. యేసుప్రభుకి సుగంధ ద్రవ్యాలు పోద్దాము ఆయన శరీరానికి, లేదంటే ఏదన్నా అక్కడ ఏదన్నా పరిచర్య చేద్దాం అని చెప్పేసి అన్నట్లు కొంతమంది స్త్రీలు, కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళినట్లుగా, శిష్యులు వెళ్ళినట్లుగా మనం గమనించగలం. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడు అంటే ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పటికీ జీవించేవాడు అని అర్థం. ఆయనకి తరాల అంతం లేదు, యుగాలకు ఉండే దేవుడు, తరతరాలు ఉండేటువంటి దేవుడు. ఆయన రాజ్యం అంతము లేనిదని కూడా రాయబడి ఉంది. సహజంగా ఎంత మహనీయులైనా, ఎంత గొప్ప వ్యక్తులైనా శరీరంతో ఉన్నటువంటి వాళ్ళందరూ 60-70 సంవత్సరాలకి మృతతుల్యం వచ్చేసి చచ్చిపోతారు, లేదా 100 సంవత్సరాలు. కొంతమంది 100 పైబడి కొంత ఆహార అలవాట్లు, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నటువంటి వారు దరిదాపుగా 120 సంవత్సరాలు కూడా బ్రతికేవాళ్ళు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అయితే అంటే ఆ తర్వాత అయినా చనిపోవాల్సిందే. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అంటే ఆయన శరీరం కుళ్ళు పట్ల పురుగులు తినేలా, పురుగులకు కూడా అధికారం లేదండి యేసుక్రీస్తు శరీరాన్ని తినడానికి. ఏ బాడీ అయినా సరే నీరు గారాల్సిందే, అదంతా కుళ్ళిపోవాల్సిందే, ఆటోమేటిక్గా పురుగులు పడాల్సిందే. ఎంత మహనీయులైన భూమి మీద పుట్టినటువంటి వారిలో. కానీ యేసుక్రీస్తు అనేటువంటి మహనీయుడు అనగా మహోన్నతుడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి గొప్ప దేవుడు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఆయన శరీరము మహిమగలిగినదిగా మార్చబడింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చూస్తే అక్కడ 2 దేవదూతలు కనిపిస్తున్నారు. యేసు ఎక్కడున్నాడని వెతుకుతున్నారు. ఆ రాయి పొర్లించబడటం చూశారు. ఆ రాయి ఆటోమేటిక్ అదే ఓపెన్ అయిపోయింది. ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చారు. యేసుప్రభు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ వర్తమానం తీసుకొచ్చింది దేవదూతలే. పునరుద్ధానమును గురించినటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు కూడా దేవదూతలే. యేసుక్రీస్తును చూసినటువంటి వ్యక్తి మరియా చూసింది, మగ్ధలైన మరియా చూసి ఆ వర్తమానాన్ని తన సహోదరులకి తెలియపరిచింది. అంటే దేవదూతలు భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో ఎవరు చెప్పినా ఎవరు వినరు, కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ పరలోకం నుండి వచ్చిన దేవదూత మహిమ కలిగినటువంటి వారుగా ఉన్నారు కనుక వారు భీకరమైన రూపము, ప్రకాశమానమైనటువంటి వెలుగుమయమై ఉన్నారు కనుక వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రతి వాడు వినాల్సిందే, నమ్మాల్సిందే, సత్యమని గ్రహించాల్సిందే. ఎందుకంటే భూమి మీద మనుషులు మన మనిషే కదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఒక డిఫరెంట్ ఆకారంగా ఉంటేనే గ్రహించగలుగుతారు కదా. దేవదూతలు చెప్పారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? యేసుక్రీస్తు మృత్యం చేయడం, ఆయన శరీరం కుళ్ళు పట్ల, మన దేహాలన్నీ కుళ్ళు పడతాయి. అయితే మనకొక్క అవకాశం దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చారు. కనీసం ఆయన శరీరంలో కుళ్ళు పట్టకపోయినా మనం పట్టినప్పటికీ కూడా, మనమంతా మట్టిలో కరిగిపోయినప్పటికీ కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారు.
ఇప్పుడు ఆయన ఆయన రేఖల ఆసన్నమైంది. అట్టి కృప కూడా దేవుడు సజీవం ఉన్న వాళ్ళకు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగా మృతులైనటువంటి వారు మొదట లేస్తారంట, ఆ తర్వాత యేసుక్రీస్తు రాకలో సజీవులంగా అలాగ ఉన్నాం అనుకోండి, ఉన్న పళంగానే మహిమ దేహాన్ని ధరించి మనం పరలోకానికి రెప్పపాటును వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిరీక్షణ కలిగి ఉండాలండి. నిజంగా ఈ నిరీక్షణ కలిగినటువంటి వారుగా నేటి సంఘం ఉండాలి, నేటి చర్చిస్ ఉండాలి. ఏ కాడికి ఇంకా ఏదో పాత ఏజ్ అవ్వడం, ఇంకా విన్న వాటినే అరిగిపోయిన రీల్లాగా అవే చెప్పాల్సి వస్తుంది. కొంతమంది బిలీవర్స్కి ఎన్నిసార్లు చెప్పినా అవే మాటలు వింటానే ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ఇంకా కొత్తవి ప్రభు రాకడ కొరకు కావాల్సిన సిద్ధపాటు మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం తెలుసా, అసలు ఈ రోజులు లేచాడని ఈ రోజుల గురించి మనం చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడో లేచాడు, ఆయన ఎప్పుడో పరలోకానికి వెళ్ళాడు, ఆయన తండ్రి కోడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఇప్పుడేదో లేచినట్లుగా ఇప్పుడు ఆరాధన చేసేవాళ్ళు కూడా కొంతమంది వీరాతి వీరులు ఉన్నారు. ఈరోజే లేచాడు, మన 3 రోజుల క్రితం చచ్చిపోయాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే లేచాడు అని చెప్పేసి కొంతమంది. ఆయన ఎప్పుడో లేచాడండి. హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. సజీవుడైన వారిని నువ్వు మృతులు ఎందుకు వెతుకుతున్నావు? మృతుల్లో ఎదగనవలసిన అవసరం లేదు. సజీవ లోకంలో మనం వెతకాలి. సజీవుడైన క్రీస్తుని గ్రహించి మనం ముందుకు సాగాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తును మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. సజీవుడైన క్రీస్తును ప్రకటించాల్సిన అవసరం ఉంది. సిలువ వేయబడినటువంటి ఆ సిలువ వేయబడటం వరకే ఆగిపోవద్దు. నువ్వు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి నా దేవాతి దేవుని గురించి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే అసలు మనకి చాలా ఆప్షన్స్, అవకాశాలు ప్రభు ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారని, మనల్ని సిగ్గుపరుస్తారని దేవుడికి తెలుసు కనుక వివరంగా కొన్ని విషయాలను భూమి మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అవి ఇప్పటికీ నెరవేర్చబడుతున్నాయి. నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు చెప్పండి అని అన్నాడు. ఒక్కడన్నా లేడు. యేసుక్రీస్తుని తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి సగం తెలియదు. అసలు కొంతమందికి మినిమం జ్ఞానం కూడా తెలియదు అనమాట. ఏం జరిగింది బైబిల్లో ఏముంది? పరిశుద్ధ గ్రంథంలో హిస్టరీ, చరిత్ర ఉంది. అక్కడ ఇలా నష్టం జరిగింది. దేవుని ప్రజలైనప్పటికీ కూడా వాళ్ళు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చాడు. వారు దేవుడై ఉండి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చా అనేటువంటి ఒకటి ప్రశ్న వేస్తాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని పిల్లలైనా ఎవరైనా దేవుని దృష్టిలో భూమి మీద ఉన్నటువంటి మనుషులు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు. ఇప్పుడు మరి ఎవరు మీకు న్యాయం చేస్తుంది? ఎవరు? ఏ అధికారులు న్యాయం చేయగలరు చెప్పండి? ఎంతవరకు చేయగలరు? కట్టడి చేయగలరా? నీతి రాజ్యాలైన, అధికారులైన, ప్రధానులైన ఎవరినైనా సరే కట్టడి చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమేనండి. నువ్వు ఒక దేశానికే చూడకూడదు. ఈ భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఆ ప్రజానికానికి నష్టం. కొంతమంది కొన్ని రకాల పోస్టులు పెడతా ఉన్నారు. ఏమంటే అక్కడ చైనాకి తరివేద్దాం. చైనాలో ఉన్నటువంటి మనుషులు కాదా? చైనా నాయకులు తప్పు చేశారు. చైనా వ్యక్తులు భయంకరమైనటువంటి దుర్మార్గమైన పనులు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలు కాదా? మనుషులు కాదా? అమాయకులు లేరా? ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించేవాడండి యేసుక్రీస్తు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజలైనా, ఏ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళైనా అందరినీ ప్రేమించే దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమును ప్రేమించాడు ఆయన. లోకంలో ఉన్న మనుషులందరిని ప్రేమించినట్లేదు అని అర్థం. ఎవరైనా సరే ఆయన రాజ్యానికి కానీ ఆయన శిష్టానికి కానీ వ్యతిరేకంగా లేస్తే ఏ రాజ్యాన్ని అయినా అణిచివేయటానికి ఆయన తన ఖడ్గానికి పదును పెట్టుకుంటాడు. ప్రియ సహోదరులారా, నేను ముందుకు సాగుతాను. ఇంకొక 2 విషయాలు నేను చెప్పి ముందులకి మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యం. నేను చదువుతున్నాను. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక
దేవుడు మరణ వేదనమును తొలగించి ఆయనను లేదు. ఆయనను లేపెను. మరణం బంధించుట అసాధ్యం. ఏ మనిషి చచ్చిపోయినా సరే, భూమిలో పాతి పెట్టబడినా ఆయనంతటికి అతను లేవగలుగుతాడా? సాధ్యమైనది. కానీ క్రీస్తు లేవగలిగాడు. అందుకే ఆయన లేచాడు కనుక మనల్ని లేపుటకు శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పునరుద్ధారుడు కాకపోతే మనము యేసుని నమ్మాల్సిన అవసరత ఉండేది కాదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేకపోతే ఆయన లేగలేదు కదా, మనం చనిపోతే మనల్ని ఎలా లేపుతాడని చెప్పేసి అని డౌట్ పడాల్సిన పరిస్థితి వచ్చేది. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన వలె మనము తిరిగి లేవగలం. మనకు కూడా ఒక పునరుద్ధానం ఉంది, ఒక రిజరెక్షన్ ఉంది, ఒక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం దినాన మనం లేపబడతాం. ఒకవేళ ఆయన రాకుడు ఇప్పుడే వచ్చినను మనం సజీవులైన వాళ్ళం రెప్పపాట్లో ట్రింక్లేని ఒక్క రెప్పపాట్లో మార్పు చెంది ప్రభురాజ్యానికి వెళ్ళిపోతాం. సదాకాలం ప్రభురాజ్యంలో ఉంటాం. మరణము ఆయన బంధించడం అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మరణం బంధించడం అసాధ్యం. ఆ మరణానికి ఉన్నటువంటి బలాన్ని, మరణానికి ఉన్నటువంటి ఆ శక్తిని దానిని ఆయన సిలువలో మేకులతో కొట్టబడి ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన హస్తగతాన్ని చేసుకున్నాడు. మరణాన్ని ఆయన చేతిలో తీసుకున్నాడు. మరణమా నీ ముళ్ళెక్కడా అని అన్నాడు. మరణంతో మాట్లాడాడు. మరణమా, మరణంతో ఎవరు మాట్లాడారు? ఆగో, వైద్యులు ఆగమంటే ఆగుతుందండి? ఎంతవరకు ఆగుతుంది చెప్పండి. పాపం వైద్యులకే చనిపోతున్న పరిస్థితి నేటి సమాజంలో. ఆ మరణంతో మాట్లాడేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. మరణం ఆయన బంధించడం అసాధ్యము అనుకున్నారు. అయిపోయిందిరా వీడు. సాతాను కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఈ మాట్లాడితే ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు నేను యేసు ప్రభు గురించి ఆడు అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే ఈయనని చంపితే సరిపోద్ది అనుకున్నాడు, చచ్చిపోతే చాలు అనుకున్నాడు. కానీ అసలు సిలువలో చచ్చిపోతూ ఉంటే ఆనందంగా ఉన్నాడేవాడు. ఆ వేదనను చూసి, యేసుప్రభు పడుతున్న బాధను చూసి. కొంతమంది యేసుక్రీస్తు సిలువలో కన్నీరు కారుస్తుంటే, కేకలు వేస్తూ ఉంటే, గాయాలు పాలవుతుంటే, కొంతమంది హేళనగా ఎకిలికిలిగా శాస్త్రులుగా చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సాతాను కూడా అలాగే చేశాడు. అయిపోయింది, ఇక యేసు పని అయిపోయింది అనుకున్నాడు వాడు. చచ్చిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత సాతానుకు జుట్టు ఊడిపోయింది. వాడికి అపజయం. ఎందుకని తెలుసా? ఆ సాతాను గారి దగ్గర ఉన్న అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు హస్తగతం చేసుకున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వడు. భూమి మీదను, పాతాళంలోను, పరలోకంలోను సర్వాధికారము సంపాదించుకున్నాడు. మొదటి ఆదాము సాతానుగాడికి అవకాశం ఇచ్చాడు కనుక ఆ సాతానుగాడు తీసుకున్నటువంటి అధికారాన్ని రెండవ ఆదాముగా, రెండవ మానవునిగా, దేవుని కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఆయన హస్తగతం చేసుకున్నాడు. అధికారం ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉంది. సహోదరులారా, ఆలోచన చేయి. మనుషులు చంపటం కొరకు మనం చంపితేనే అయిపోయింది అనుకుంటే పొరపాటు. చంపిన తర్వాత భౌతికంగా ఈ లోకంలో ఏదైనా శిక్షలు వేస్తారు, కానీ ఒక నరకం అనేది ఉంది, ఒకటి పరలోకం అనేది ఒకటి ఉంది. నువ్వు అలా చేయటం వలన నరహత్య చేయవాడు నరకాగ్నికి లోనవుతాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడడానికి, సరి చేసుకోవడానికి. చివరి మాట నేను చదివి ముగిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఉంది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేర చూచి చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ ఎదురు నుండి పరలోకములకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని
వారితో చెప్పిరి. ఇద్దరు మనుషులు, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు దేవదూతలు ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభు అనేక దినాలు శరీరధారిగా భూమి మీద ఉండి తన సంఘాన్ని బలపరిచి, సంఘాన్ని ఈ రోజున సేవకులమైనటువంటి మనం కూడా సంఘాన్ని బలపరచుకోవాలి. మన సంఘ పిల్లల్ని ఆత్మీయంగా బలపరచాలి. కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది ఆ వాక్యానుసారంగా నడిచేవాళ్ళు ఉండరు, కొంతమంది వాక్యం గ్రహింపు లేకుండా ఎలా పడితే అలా ప్రార్థించే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు చర్చిల్లో, దేవుని సంఘంలో రకరకాల మనుషులు ఉన్నారు. అయితే వారందరినీ బలపరచాల్సిన బాధ్యత ప్రతి దైవజనుడిది, ప్రతి సంఘ కాపరిది అండ్ ప్రతి సేవకునిది, ప్రతి స్వార్థికునిది. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళని ధైర్యపరచాల్సిన అవసరం ఉంది. అయితే దిగాలుగా చూస్తున్నారు. యేసు ప్రభు ఆకాశంకు ఆరోహణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లా ఆరోహణమైన సందర్భాలు మనకు తెలుసు. హానోకు ప్రభుతో నడిచి వెళ్ళిపోయాడు సజీవంగా. ఆ తర్వాత ఏలియా కూడా అగ్ని రథములు వచ్చి కొనిపోబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆరోహణమయ్యేటువంటి సమయం. ఇంకా అక్కడ చూస్తే మనోహ దగ్గరికి వచ్చినటువంటి దేవదూత కూడా, దేవుని దూత వచ్చి అక్కడ బలిని స్వీకరించిన తర్వాత ఆరోహణమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఆరోహణ అనేది చాలా చోట్ల మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే కోవలోనికి వచ్చేసారు. ఆ విధంగానే, అంటే మహిమ దేహముతో ఉన్నటువంటి వారి పట్ల ఏం జరుగుతుందో అదే ప్రకారంగా యేసయ్య జీవితంలో కూడా నెరవేర్చబడిందండి. అది పరలోకవాసులకు మాత్రమే, పరసంబంధమైనటువంటి వారు మాత్రమే, పరలోకానికి వేగరపడేటువంటి వాళ్ళకి అట్టి కృప దేవుడిచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూచుచుండగానే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక మేఘము వచ్చి యేసుక్రీస్తుని అలా కొనిపోయింది అన్నారు. వారు చూస్తుండగా అలాగ దిగాలు పడుతున్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఇప్పటి వరకు బాగానే ఉంది. మొన్నటి వరకేమో 4 రోజుల క్రితం 4-5 రోజుల క్రితం యేసు ప్రభు సజీవంగా ఉన్నప్పుడు అనేక అద్భుతాలు మహత్తరమైన కార్యాలు చూసాం. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళితే మరలా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సమకూర్చి బలపరిచాడు. తర్వాత మాతో ఉన్నాడు కొన్ని రోజులు ఉన్న తర్వాత జరిగింది ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు ఆరోహణమైపోయాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నట్టు దిగాలుగా చూస్తున్నారు. ఇద్దరు దేవదూతలు అంటున్నమాట. ఏమన్నారు తెలుసా? హలో మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు చింత చేస్తున్నారు? ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఈ యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే ప్రకారంగా రాబోచున్నాడు అని దేవదూతలు సాక్ష్యం చెప్పారు. ఆ వచ్చే సమయం ఇది నా ప్రియ సహోదరులారా. యేసుక్రీస్తు ఇంకేదో చేయాలని కాదు, ఇప్పటికే చాలా జరిగినాయి, చేయవలసినవి చేస్తూనే ఉన్నారు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈరోజు నేను ఉదయకాల సమయంలో నా దగ్గర ఓ బ్రదర్ వచ్చి నుంచొని మాట్లాడారు. ఈ పరిస్థితులను బట్టి మీకేం అర్థమవుతుంది బ్రదర్ అని అంటే, అతను అన్న మాట ఏంటో తెలుసునండి, నాతో ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉందండి, చాలా ఇప్పుడు వచ్చేసినట్లుగా సిద్ధపడాలండి మనం ఈ పరిస్థితులను బట్టి. ఎస్, ఇట్ ఇస్ ట్రూ బ్రదర్, నేను కూడా నీతో ఏకీపిస్తున్నాను. ప్రతి దైవజనులు దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిన విషయమే, ప్రభు రాకడ అతి దగ్గరగా ఉంది. ఇట్ ఈస్ వెరీ నియర్, చాలా దగ్గరగా ఉంది. చాలా అంటే చాలా చివరి క్షణాలలో, చివరి నిమిషాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ, మన పోకడ, ఈ ప్రపంచంతానికి జరిగే నష్టం ఏంటో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనము గమనించాల్సిన విషయం, యేసయ్య ఏ విధంగా ఆరోహణమయ్యాడో అదే రీతిగా రాబోచున్నాడు. అదే రెండవ రాకడని మనం చెప్పుకుంటున్నాం. రెండవ యేసయ్య రా అని పిలుస్తున్నాం, వస్తున్నాడు. వాని క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. రా అని పిలుస్తున్నావు. వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆలోచించుకో. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఇద్దరిలో ఒకళ్ళు ఎత్తబడతారు. మంచం మీద ఇద్దరు పండుకొని ఉంటారు, ఒక వ్యక్తి మాత్రమే ఎత్తబడుతుంది.
లేదు సహోదరు, పొలంలో పని చేస్తూ ఉంటారు, ఒక్కళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఈ రోజున ఏ పనుల్లో, ఏ బిజీలో, ఎలాంటి పనులు చేసుకుంటూ, ఎలాంటి టైప్ పాస్ చేసుకుంటూ విడిగా నీకు నచ్చిన విధంగా నువ్వు వెళ్ళిపోతున్నా, జాగ్రత్త. ఇది మంచి అవకాశం, సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. త్రాగుబోతులు దేవునికి అయిష్టమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే నరకమే తథ్యం. నరకం కావాలా, లేదంటే పరలోకం కావాలా? పునరుద్ధానం కావాలా, లేకుంటే ఆ భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళి ఆ పునరుద్ధానం కావాలా? ఆలోచించుకో మిత్రమా, సహోదరులారా, తలంచండి, గ్రహించి దేవుని కొరకు ఇష్టమైన జీవితం జీవిద్దాం. ప్రభు రాజ్యానికి సిద్ధపడదాం. ఆ యేసయ్య ఏ రీతిగా ఎత్తబడ్డాడో, అదే రీతిగా వెళ్ళాడో, అదే రీతిగా రాబోచున్నాడు. అతి త్వరగా రాబోచున్నాడు. సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్త ప్రకారంగా వీలైతే ఈరోజు రాత్రి కూడా 8 గంటల నుంచి 8 గంటలకి ఇదే ఒక అంశంతో నేను మీ ముందుకి రావాలని ఇష్టపడుతున్నాను. ఎగ్జాక్ట్లీ 8 o'clockకి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ లైవ్ని కూడా మీరు వీక్షించాలని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. మౌనతుడా, పరమందున్నటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నువ్వు తిరిగి లేచిన దేవుడివి, సజీవుడైన దేవుడివి, పునరుద్ధానుడైన దేవుడు ప్రభువా. నీ కార్యాలు అంతములేనివి, నీ కార్యాలు అద్భుతం, నీ కార్యంలో ఆశ్చర్యములు నాయన. నీ మాటలు మా ప్రియ సహోదరులకి ఒకరినొకరిని సరిచేసుకోవడానికి, ఒకరినొకరు రేపుకోవడానికి, పురుకొల్పుకోవడానికి మాకుగా మేము రియలైజ్ అవ్వాలి ప్రభువా. మాకుగా మేము అందరం సరి చేసుకుని చిత్తం చేయడం కొరకు వాడబడుటకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన అధికారముతోనే మేము మాట్లాడుతున్నాం ప్రభువా. మీరు అధికారము కలిగిన వారుగానే బోధించారు అయ్యా. అటు మార్గాల్లోనే మీరు మమ్మల్ని నడిపించండి. ఈ పరిచర్యను, సేవను, ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వింటున్న శ్రోతలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ స్తుతిస్తూ ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ పునరుద్ధారపు దీవెనలతో ప్రతి వారు నింపండి. ఎవరి హృదయాలు కృంగిపోకూడదు. అయ్యో మేము యేసు ఆరాధన ఈ విధంగా చేయాల్సి వచ్చిందని ఎవరు కూడా చింత చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సమీపంగా ఉన్నప్పుడు మేము ఇంకా ఈ పండుగలు ఆచరించేటువంటి ప్రభువా, నామకార్థానుభవాల్లో ఎందుకు మేము ఉండాలి ప్రభువా? మేము ఎదిగిన వారుగా, తెలిసిన వారుగా, సత్యం గ్రహించిన వారుగా నీ చిత్తం చేయటి కొరకు మమ్మల్ని వాడుకొనమని నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ నీ ఎదుట తగ్గించుకుంటూ ఈ భయంకరమైనటువంటి తెగుల నుంచి కూడా నీ ప్రజలందరినీ కాపాడండి. దేశాన్ని కాపాడండి, ఆయా రాష్ట్రాలని కాపాడండి, ప్రపంచాన్ని కనికరించండి. నీ పునరుద్ధానంలో ఉన్న శక్తిని ఈ భయంకరమైనటువంటి ఆ వైరస్కి విరుగుడవునట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ స్తుతిస్తూ ఆయన పునరుద్ధానం గురించినటువంటి విషయాలను నువ్వు సజీవుడువైన ఆ విషయాలను మాకు నిత్య జీవం ఉన్నదనే ఆ విషయం, నీ రాకుల గురించిన విషయాలు, అనేకమైన విషయాలు మేము మాట్లాడుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ ప్రభువా, ఇది అనేకులు వీక్షించి గ్రహించి నీలో సత్యంతో నడుచుటకు సాయం చేయండి. క్రీస్తుకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధాలను అణిచివేయండి అయ్యా. ఈ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోండి. పరలోక రాజ్యం కొరకు ప్రభువా, మేమేదో సమూహంగా మనుషులని మభ్యపెట్టాలనే కారణం కాదు, కానీ పరలోకం కొరకు సిద్ధపడాలనేదే మా కోరిక, కాంక్ష. అటు కృప మా అందరికీ దయచేయమని ఆశీర్వదించమని, ఆ భారతదేశాన్ని ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి సంఘ పరిచర్యలను దీవించమని, కృప చూపమని, ఇళ్లలో ఉండి వేదన పడుతున్న సహోదరులందరినీ కూడా కనికరించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సవాసం మనకును సజీవుడైన క్రీస్తుని ఎరిగిన ప్రతి వారికి సదాకాలము తోడేడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. ఈరోజు సాయంత్రం సరిగ్గా 8 గంటలకి మళ్ళా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దుఃఖపడద్దు, బాధపడద్దు, దిగులు చెందొద్దు. ప్రభు కొరకు జీవిద్దాం. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుద్ధారుడైన, సజీవుడైన, సర్వశక్తివంతుడైన
యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సౌండ్ ఎక్కువైందా అది?